తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుమల లడ్డు కల్తీ విషయంలో తప్పు చేసిన వారిని శిక్షించాలని తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైసీపీ ఎమ్మెల్సీ మేరిగ మురళి స్థానిక నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు పవిత్రమైన భగవంతుడిని కూడా అధికార పార్టీ వాడుకుంటుందని, అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినా ఎటువంటి అభివృద్ధి చేయక ప్రజల దృష్టి మరల్చడానికి లడ్డు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని దుయ్యబట్టారు. ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల దేవస్థానాన్ని విశిష్టత కలిగినటువంటి తిరుమల లడ్డుని ఏ విధంగా రాజకీయానికి వాడుతున్నారో ఈ పాపం నివృత్తి కావాలి. ఈ దుర్బుద్ధితో కూడినటువంటి ఈ ఆరోపణలు మరి ఇవన్నీ కూడా పాపం కడిగేసుకోవాలనే ఉద్దేశంతో స్వామివారిని కేడరంతా కూడా వచ్చి ఈరోజు పూజలు చేయడం జరిగింది. చాలా ముఖ్యంగా దైవాన్ని రాజకీయాల్లోకి లాగడం మీరు కాస్త విశ్లేషిస్తే అధికారంలో వచ్చిన తర్వాత ఈ దుర్మార్గం జరిగింది. అధికారంలో వచ్చిన తర్వాత మరి జూలై 17వ తేదీ కొన్ని ట్యాంకర్ని వెనక్కి పంపిస్తే కల్తీ వచ్చినా ఏ తేడా వచ్చినా ఒక సిస్టమ్ ఉంది తిరుమలలో. వాళ్ళు ప్రతి ట్యాంకర్ని పరిశీలించి ఏమాత్రం తేడా వచ్చినా అనుమానం వచ్చినా దాన్ని వెనక్కి పంపిస్తారు. గత ప్రభుత్వంలో 15 సార్లు పంపించారు, 18 సార్లు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా 15 సార్లు రిటర్న్ చేయడం జరిగింది. దానికి ఒక సిస్టమ్, ఒక ఆఫీసరు, ఒక పర్చేసింగ్ కమిటీ అన్నీ ఉంటాయి. ఈరోజు తెలుగుదేశంలో ఉన్న 2 ప్రముఖులు కూడా ఆ రోజు పర్చేజ్ చేసే కమిటీలో మెంబర్లుగా ఉన్నారు. మరి ఏమీ లేకుండా డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ చేయడం. ఏ రకంగా 100 రోజులైంది నిలువెత్తి మోసం చేసేసావు ఆంధ్రప్రదేశ్ జనాలని, సూపర్ 6 అని సూపర్ అట్టర్ ఫ్లాప్ అయిపోయావు. దీన్ని ఏ రకంగా అధిగమించాలనే ఆలోచనతో ఆలోచించి మరి ఎంత తొందరగా డెసిషన్ తీసుకోవాల్సిన తిరుపతి దేవస్థానం 17వ తేదీ నీకు రిపోర్ట్ వస్తే అన్నీ ఆ రిపోర్ట్ ఎవరికి తెలియకుండా అట్లా పక్కన పెట్టి వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి ఆరోపించారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు టీటీడీ ప్రతిష్టను, భక్తుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బకొట్టాయన్నారు. అపవిత్రత జరగలేదని ఈవో చెబుతుంటే జరిగిందని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. సనాతన ధర్మం గురించి బీజేపీ, జనసేన నాయకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జగన్ పార్టీ, వైకాపా పార్టీ ఇవన్నీ కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. భక్తుల మనోభావాల మీద, వాళ్ళ విశ్వాసాల మీద, నమ్మకాల మీద తీవ్రంగా దెబ్బ కొట్టాయి. ఒకవైపు ఏమో టీటీడీ ఈవో శ్యామలరావు గారు ఆయన స్పష్టంగా చెప్తున్నారు, 5 కంపెనీలు తిరుపతికి నెయ్యి సరఫరా చేస్తున్నాయి. అవి 1 వైష్ణవి, 2 పరాగ్, 3 ఏఆర్, 4 కిర్పారాం, 5 ప్రీమియర్. ఈ 5 కంపెనీలు, సంస్థలు తిరుపతికి నెయ్యిని సరఫరా చేస్తాయి. వీటిల్లో 4కి సంబంధించి ఏమాత్రము కల్తీ ఉందని రాలేదు. ఒక్క ఏఆర్ డైరీకి సంబంధించి కొన్ని సందర్భాల్లో వచ్చేసి కల్తీ నెయ్యి జరిగిందని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ యొక్క ట్యాంకర్స్ను వెనక్కి పంపాము. ఆ నెయ్యిని లడ్డూల తయారీలో వాడలేదు. ఒక ఏఆర్ కంపెనీ సప్లై చేసిన కొన్ని ట్యాంకర్స్లో కల్తీ జరిగినట్టు వచ్చింది వాస్తవమే, కానీ వాటిని వెనక్కి పంపాము, వాటిని వాడలేదు. కాబట్టి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడలేదు, అపవిత్రత జరగలేదు అని చెప్పేసి ఈవో చెప్తున్నాడు. కానీ సీఎం గారు ఏమంటున్నారు, లేదు కొన్నిటిని వాడారు లడ్డూల తయారీలో, కాబట్టి కల్తీ నెయ్యి వాడినారు, అపవిత్ర జరిగిందని చెప్పేసి ఈయన అంటాడు. ఎవరి మాట నమ్మాలి? సీఎం మాట నమ్మాలనా? సీఎం నియమించినటువంటి టీటీడీ ఈవో శ్యామలరావు గారి మాటలు నమ్మాలనా? కల్తీ జరిగిందని ఇద్దరు ఒప్పుకుంటున్నారు, కానీ కల్తీ జరిగిందని వాడలేదు అని శ్యామలరావు అంటున్నారు, వాడారని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. పోనీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే వాడారు అనుకున్నాం. ఆ నెయ్యి సరఫరా చేసింది ఎవరి హయాంలో? మీ హయాంలోనే కదా. మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తేదీని మర్చిపోయినట్టుంది. మీరు ప్రమాణ స్వీకారం చేసింది 2024 జూన్ 12న, సెప్టెంబర్ 12 కాదు.
జూన్ 12న మీ ప్రకారంగా కల్తీ నెయ్యి వచ్చింది, దాన్ని వాడారు అంటే అది మీ హయాంలో వాడినట్టు మీరే ఒప్పుకుంటున్నారు. అంటే సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. గత ప్రభుత్వం సప్లై చేసింది కాదు, మీ ప్రభుత్వంలో సప్లై చేసిందిలోనే జూన్ 12, జూలై 4. కాబట్టి ఈ జూన్ జూలై మాసాల్లో సప్లై చేసిన దాని మీదనే మీరు అంటున్నారు. ఆ ప్రకారంగా అయితే మీ హయాంలోనే కల్తీ జరిగినట్లు, దాన్ని వాడినట్లు మీరే ఒప్పుకుంటున్నారు. మగని కొట్టి మొగసాలను ఎక్కిన నిరజానల అంటే మీ హయాంలోనే తప్పు జరిగింది, అది మీరే డేట్స్తో సహా చెప్తున్నారు. కానీ మళ్ళీ వేరే వాళ్ళు వచ్చేసి కల్తీ నెయ్యి చేశారని చెప్తున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతి బహిరంగ సభలో మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పారు. ఇదే పవన్ కళ్యాణ్ బీజేపీ 2 పాచిపోయిన లడ్లు ఇచ్చింది, రాష్ట్రానికి అన్యాయం చేసింది అని ఇదే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏమైపోయినాయా పాచిపోయిన లడ్లు? కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పేసి మోడీని నిలదీయండి. బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు నిజంగా సనాతన ధర్మం మీద అంత ప్రేమే ఉంటే ఆ పని చేయండి. అది మాత్రం చేయరు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ అంటారు. కాకినాడ జిల్లా తిమ్మాపురం పోలీస్ స్టేషన్ను ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వార్షిక తనిఖీలో భాగంగా తిమ్మాపురం పోలీస్ స్టేషన్కు రావడం జరిగిందని, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. గంజాయిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, రోడ్ యాక్సిడెంట్లు నివారించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ రఘువీర్ విష్ణు, కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ, తిమ్మాపురం ఎస్ఐ రవీంద్రబాబు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు వార్షిక తనిఖీలో భాగంగా ఈ తిమ్మాపురం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. కొన్ని గ్రామాల్లో హైవే అన్ని సామాన్ల కోటకు షిఫ్ట్ చేయడం వల్ల ఈ సంవత్సరం కొద్దిగా ఇక్కడ క్రైమ్ బాగా తగ్గుముఖం పట్టింది. కొద్దిగా దొంగతనాలు అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి ఇక్కడ దొంగతనాలు అవి బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ఎస్ఐకి, సిఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయమని ఎక్కువగా, ఎస్పెషల్లీ పాత నేరస్తుల మీద నిఘా ఎక్కువ చెప్పడం జరిగింది. శాంతి భద్రతలు చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ మధ్యనే కూడా చాలా పెద్ద ప్రాపర్టీ అఫెన్సెస్ గ్యాంగ్ కొన్ని చాలా పెద్ద ఎత్తున దొంగతనాలన్నీ నేరస్తులు పట్టుకొని ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది. ఇంకా గంజాయి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ తుని, సామర్లకోట మనకి ట్రాన్స్పోర్టేషన్ రూట్, ఒడిశా నుంచి ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే క్రిమినల్స్ రైల్వే నెట్వర్క్ ఉండడం వల్ల, హైవేకి దగ్గరగా ఉండడం వల్ల, వాళ్ళు ఆ ప్రాంతం వచ్చే జంక్షన్స్ కావడం వల్ల అక్కడ కొద్దిగా షెల్టర్ ప్లేస్ మాదిరి వాడుకుంటున్నారు. వాటి మీద ఈ జిల్లా పోలీసు చాలా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ పాత నేరస్తులందరినీ పట్టుకొని ఈ గంజాయి అనేది పూర్తిగా రూపాపడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. అందువల్ల కొద్దిగా వీక్లీ ఆఫ్ రొటేషన్ చాలా ఇబ్బందిగా ఉంది. అదే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ త్వరలో జరిగే అవకాశం ఉంది. కోర్టు వారి అభ్యంతరాలని పరిగణలో తీసుకొని రిక్రూట్మెంట్ చేస్తారు. అందరికీ కూడా ఒక వేకెన్సీ వచ్చినా కూడా వెంటనే అది ఫిలప్ చేసి ఇస్తున్నాం. అంటే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సరెండర్స్ కానీ, టీఎస్ కానీ అన్నీ ఉంటాయి కూడా మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి అది బడ్జెట్ అంతా రిలీజ్ చేయించి త్వరగా వాళ్ళందరికీ ఈ ఫెసిలిటీస్ అన్ని వచ్చేటట్టు చూస్తామండి. ఇక్కడ నగరం అంతా కూడా సీసీ కెమెరా వచ్చే అవకాశం. ఇప్పుడు గంజాయి మీద ఎస్పీ గారు ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో ఒక టీం పెట్టారండి, స్పెషల్ టీమ్. ఒక కానిస్టేబుల్ని ఎక్స్క్లూజివ్గా ఈ గంజా నెట్వర్క్స్ని, జిల్లా లెవెల్లో కూడా ఇప్పుడు ఇన్స్పెక్టర్స్ కొద్దిగా స్పేర్ ఉన్నారు, కొంతమంది ఎస్ఐస్ కూడా స్పేర్లో ఉన్నారు. వాళ్ళందరితోటి ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ పాత నేరస్తుల్ని ఇంట్రాగేట్ చేయడం, తర్వాత ఏ రూట్స్లో వాళ్ళు గంజాయి సప్లై చేస్తున్నారు ఏంటని క్రోడీకరించడం, ఆ డేటా అంతా క్రోడీకరిస్తారు. ఇంకా పాత నేరస్తులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఇంకా గంజాయి సాగు చేస్తూ అమ్మడం జరుగుతూ ఉందా, ఇవన్నీ కూడా చూస్తారు. అందులో రాష్ట్ర స్థాయిలో కూడా టాస్క్ ఫోర్స్ ఏర్పడబోతూ ఉంది. అది కూడా వస్తే ఇంకా మనం రిజల్ట్స్ ఇంకా చాలా వేగంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అమరేందు ప్రకాష్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అమితావ్ ముఖర్జీ. తిరుమల పర్యటనపై జగన్ తీసుకున్న నిర్ణయాలకు పులకేశి నెంబర్ ఎంత ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. జగన్ను పులకేశితో పోలుస్తూ హోంమంత్రి అనిత సెటైర్లు. అందరం కలిసికట్టుగా పనిచేసి సర్కార్ స్కూళ్లను బలోపేతం చేద్దాం. విద్యాశాఖ అధికారులకు మంత్రి నారా లోకేష్ సూచన. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.